హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త విధానంలో జీతాలను చెల్లించడానికి సిఎఫ్ఎంఎస్ 2 అనేది ఆవిష్కరించబోతోంది. ఇప్పటికే సిఎఫ్ఎంఎస్ అనగా కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా జీతాలు అనేవి ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లిస్తున్నటువంటి ప్రభుత్వం దీన్ని మరింత అధునాతనంగా తయారు చేసి సిఎఫ్ఎంఎస్ 2గా దీన్ని అమలు చేయబోతోంది. ప్రస్తుతానికి ఖజానా శాఖకు మాత్రమే అమలు చేస్తున్నటువంటి ఈ విధానాన్ని వచ్చే నెల నుంచి అన్ని శాఖలకు కూడా ఎవరైతే 010 కింద జీతాలు తీసుకుంటున్నారో ఆ శాఖలన్నిటికీ కూడా ఈ సిఎఫ్ఎంఎస్ 2 అనేది అమలు కాబోతోంది. మరి ఈ సిఎఫ్ఎంఎస్ 2 ద్వారా ప్రయోజనాలు ఏంటి? ఇది వరకు ఉన్నటువంటి సిఎఫ్ఎంఎస్, ఇప్పుడున్నటువంటి సిఎఫ్ఎంఎస్ 2 వల్ల లాభం ఏంటి, దానికి దీనికి తేడాలేంటి, ఇలాంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జీతాల చెల్లింపునకు కొత్త విధానం. అమలులోకి వచ్చిన హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. డీడీఓలతో పని లేకుండానే ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలు జీతాలు జమ. ఎంతో మంచి విధానం అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ వర్గాలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించే విధానంలో వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు ఉన్న విధానం స్థానంలో కొత్త విధానాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నెల నుంచి కొన్ని ప్రభుత్వ శాఖల్లో అమలు చేస్తున్న ఈ విధానాన్ని కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అన్ని విభాగాల్లోనూ అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానం వల్ల కాగితాలతో పని లేకుండా ఉద్యోగుల జీతాలు నేరుగా రిజర్వ్ బ్యాంక్ నుంచి ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేలా ఏర్పాట్లు చేసింది. దీనివల్ల గతంలో మాదిరిగా ట్రెజరీ అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదు. ఈ కొత్త విధానం ఎంతో పారదర్శకంగా ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీతాలు, ఇతర అలవెన్స్లు, ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారాలు నేరుగా అందించేలా ఈ సరికొత్త విధానాన్ని రూపకల్పన చేశారు. ఈ విధానం వల్ల రానున్న కాలంలో తమకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని ఉద్యోగ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఆర్థిక శాఖ ఇప్పటికే రూపకల్పన చేసి రాష్ట్రంలోని అన్ని ఖజానా శాఖలకు పంపింది. దీనిని ఈ నెలలో జీతాలు చెల్లించడానికి కొన్ని శాఖల్లో అమలు చేస్తున్నారు. రానున్న కాలంలో 010 ఖాతా ద్వారా ప్రభుత్వం ద్వారా జీతాలు పొందుతున్న అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులకు అమలు చేయడానికి ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్యోగులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండే ఈ విధానం గురించి ఈ వారం మనం పూర్తిగా ఉద్యోగ పర్వం అనే దాంట్లో తెలుసుకోబోతున్నాం. జీతాల చెల్లింపులో మార్పులు. గత 10 ఏళ్ల కాలంలో ఉద్యోగుల జీతాల చెల్లింపులో రకరకాల మార్పులు చోటు చేసుకున్నాయి. ఆరంభంలో ఉద్యోగులు తమ జీతాల బిల్లును తామే తయారు చేసుకుని మండల కార్యాలయాలకు సమర్పిస్తే వారు పరిశీలించి ఆమోదించి ట్రెజరీ కార్యాలయాలకు పంపేవారు. ఆ తర్వాత కార్యాలయాల ద్వారా జీతాలు చెల్లించే విధానం అమల్లోకి వచ్చింది. గత కొంతకాలంగా ఉద్యోగులకు ఎటువంటి సంబంధం లేకుండా వారి జీతాలను సర్వీస్ రిజిస్టర్ల ఆధారంగా పరిశీలించి మండల విద్యాశాఖాధికారులు నేరుగా తయారు చేసి ట్రెజరీ కార్యాలయాలకు పంపించేవారు. ఉద్యోగులకు రావాల్సిన ఏరియర్స్, ఇంక్రిమెంట్లు తదితర పరిహారాలన్నీ వారే చూసేవారు. ఉద్యోగులకు ఎంతో మేర బిల్లులు చెల్లిస్తున్నారనే రికార్డులన్నీ మండల విద్యాశాఖాధికారుల వద్ద మాత్రమే ఉండేవి. అందిన జీతాలకు ఉద్యోగుల నుంచి ఎక్విటెన్స్ కూడా తీసుకునే అవకాశం ఉండేది కాదు. దీని తర్వాత జీతాలు చెల్లించే విధానంలో కొంత మార్పు చెందింది. ఉద్యోగులకు జీతాలను చెల్లించే అధికారం ఉన్న డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ అధికారి DDOలు జీతాల బిల్లులను తయారు చేసి ఆమోదం పొందే పరిస్థితి ఉండేది. అంటే వీరు తమ పరిధిలో తమ కింద పనిచేసే ఉద్యోగులకు సంబంధించిన జీతాలను ప్రతి నెల 20వ తేదీలోగా తయారు చేసి ట్రెజరీ కార్యాలయానికి అందించాలి. ట్రెజరీ అధికారులు పరిశీలించి ఆ మరుసటి నెల 1వ తేదీన జీతాలను ఉద్యోగుల బ్యాంకు ఖాతాలో జమ చేసేవారు. ఈ విధానమే ఇప్పటి వరకు అమల్లో ఉంది. తాజాగా దీనిని సిఎఫ్ఎంఎస్ విధానంలో జీతాలు తయారు చేయడంగా పిలుస్తున్నారు. ఉద్యోగులకు సంబంధించి మాన్యువల్ విధానంలో ఉన్న సర్వీస్ రిజిస్టర్ను చూసి జీతాల బిల్లులను తయారు చేసి సిఎఫ్ఎంఎస్కు అప్లోడ్ చేస్తున్నారు. వీటిని ఆయా పరిధుల్లో ఉన్న ట్రెజరీ కార్యాలయాల్లోని సీనియర్ అకౌంటెంట్లు పరిశీలించేవారు. వారి తర్వాత సబ్ ట్రెజరీ అధికారులు STOలు, ఆ తర్వాత సహాయ జిల్లా ట్రెజరీ అధికారులు ATOలు, అనంతరం సహాయ డైరెక్టర్లు ADలు వరుసగా పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నాయని నిర్ధారించాక రిజర్వ్ బ్యాంకుకు నేరుగా పంపించేవారు. అక్కడి నుంచి ఉద్యోగుల బ్యాంకు ఖాతాలో నేరుగా జీతాలు చెల్లించేవారు. ఇప్పటి వరకు ఈ విధానమే అమలవుతూ వచ్చింది. ఈ
ప్రక్రియ అంతా కాగితరహితమే అయినప్పటికీ ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంది. దీనిని కూడా మార్పు చేసి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఇంతవరకు ఉన్న ఈ విధానం ఇకపై ట్రెజరీ కార్యాలయాల్లో ముగిసిన అధ్యయనంగా మారనుంది. ఉద్యోగుల జీతాలకు సంబంధించి ఉన్న సిఎఫ్ఎంఎస్ విధానం అమల్లో ఉన్నప్పటికీ దీనిని మరింత విస్తరించి సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2 అనగా సిఎఫ్ఎంఎస్ 2గా అమలులోకి తెచ్చారు. అందువల్ల ఉద్యోగుల జీతాలు తయారు చేయడం, చెల్లించడం వంటి పనులు మరింత సులభతరం అవుతాయి. ఉద్యోగుల ప్రమేయం లేకుండానే ఈ ప్రక్రియ జరిగిపోతుంది. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అమలు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు అందించే విధానాన్ని మార్పు చేసింది. ఈ మార్పులను అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు అమలు చేసేందుకు నిర్ణయించింది. ఈ విధానాన్ని దశల వారీగా అమలుగా జరుపుతారు. సిఎఫ్ఎంఎస్ 2వ దశను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి దశలో ఉన్న పొరపాట్లు, ఇతర ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టింది. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ HCM విధానాన్ని అన్ని ట్రెజరీ కార్యాలయాల్లో అమలు చేసేందుకు సదుపాయాలను సమకూర్చింది. ఆర్థిక శాఖ పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బీమా, స్టేట్ ఆడిట్, పే అండ్ అకౌంట్స్ విభాగంలో ఈ నెల నుంచే ఈ విధానంలో జీతాలను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మిగిలిన శాఖల్లో కొత్త ఆర్థిక సంవత్సరంలో అంటే మార్చి తర్వాత అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ట్రెజరీ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ విధానంలో జీతాలు అందించాక మిగిలిన ఇతర శాఖలకు విస్తరిస్తారు. ఉద్యోగుల సేవా పుస్తకాలను కంప్యూటరీకరించడం వల్ల అందులో ఉన్న వివరాలన్నీ ప్రభుత్వ వెబ్సైట్లో కూడా ఉంటాయి. ప్రతి నెల వారికి రావాల్సిన పరిహారాలు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంటాయి. తయారు చేసిన సాఫ్ట్వేర్ ఆధారంగా ఉద్యోగుల జీతాలే కాకుండా వారికి సంబంధించిన సమస్త ఆర్థిక వ్యవహారాలు అంటే ఇంక్రిమెంట్లు, ఎన్కాష్మెంట్ లీవులు వంటివన్నీ కూడా ఏ నెల కా నెల నమోదవుతూ ఉంటాయి. ఉద్యోగులకు ప్రభుత్వం కేటాయించిన ట్రెజరీ ఐడి ESRకు అనుసంధానం చేయడం వల్ల ఈ నెంబర్ ఆధారంగా నెలవారీ జీతం అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే జీతం, DA, HRA ఇతర కట్టింగ్లన్నీ కలిపి నికర జీతం అందులో కనిపిస్తుంది. శాఖాధిపతులు ఈ విధంగా వచ్చిన వాటిని CFMS2 విధానంలో రిజర్వ్ బ్యాంకు పంపితే జీతాలు ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలో నేరుగా పడతాయి. ఈ విధానంలో తప్పులు దొర్లే అవకాశం ఏమాత్రం ఉండదు. సర్వీస్ రిజిస్టర్లో తప్పులు నమోదు వల్ల తప్పు దొర్లినా ఆ మరుసటి నెల దానిని సవరించి ఎక్కువ చెల్లింపులకు కటింగ్లు చేయవచ్చు. తక్కువ చెల్లింపులకు మిగిలిన మొత్తాన్ని కలిపి కొత్త బిల్లు చేసే అవకాశం ఉంటుంది. మరి ఈ CFMS2 వల్ల ఏం ప్రయోజనాలు ఉంటాయి అంటే కొత్తగా అమలు జరుగుతున్న కొత్త జీతాల విధానం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి నెల 1వ తేదీ నాడే అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు ఖచ్చితంగా అందుతాయి. ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్రమంగా కార్యకలాపాలు జరుగుతాయి. తమకు ఇంక్రిమెంట్లు కావాలి, తమ జీతాలు పెంచాలని ఉద్యోగులు కోరుకునే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం కరువు భత్యం పెంచిన తక్షణమే ఆ మొత్తం ఉద్యోగుల ఖాతాలలో జమ అవుతుంది. ఇంతవరకు ట్రెజరీ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లను, ATOలను, ఇతర సిబ్బందిని ప్రసన్నం చేసుకునేందుకు ఉద్యోగులు నానా పాట్లు పడేవారు. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. అధికారులకు లంచాలు అందించే ప్రక్రియకు ఏమాత్రం అవకాశం ఉండదు. అదనపు ఎర్రర్లు వచ్చిన ట్రెజరీ సిబ్బందితో సంబంధం లేకుండా నేరుగా ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంటాయి. HCMలో ఎవరి ప్రేమేమీ లేకుండా ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలన్నీ ఆటోమేటిక్గా నమోదవుతాయి. ఉద్యోగుల జీతాల వ్యవహారంలో అవినీతి అక్రమాలకు తావు లేకుండా నీతివంతమైన విధానం అమల్లోకి వస్తుంది. ESRలో నమోదు చేసిన వివరాల మేరకు అన్ని కార్యక్రమాలు పారదర్శకంగా అమలు జరిగే పరిస్థితి నెలకొంటుంది. జీతాల చెల్లింపులో వెసులుబాటు. ఆర్థిక శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన ఈ విధానం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాల చెల్లింపులో ఎంతో వెసులుబాటు ఉంటుంది. గతంలో మాదిరిగా ఉద్యోగులు ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. అన్ని మండలాల ఉన్నత పాఠశాలల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్లు అందుబాటులోకి వస్తే ఈ విధానం పనితీరు సులభతరమవుతుంది. అధికారులు ESRలను తక్షణం చేపట్టే పనులను పూర్తి చేస్తే నూతన పద్ధతిలో ఉద్యోగులకు జీతాలు చెల్లించే అవకాశం కలుగుతుంది. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలను చేపట్టాలి అంటూ డోకర శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ గెజిటెడ్ HM భీమిలి చెప్పడం మనం గమనించవచ్చు. ఇది చాలా మంచి విధానం. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఉద్యోగుల జీతాల కోసం ప్రవేశపెడుతున్న హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. జీతాలను అందించడానికి ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ HM DDOగా వ్యవహరిస్తున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఈ DDOల ప్రమేయం లేకుండానే జీతాలు అందుతాయి. ప్రస్తుతం 3 ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు మాత్రమే ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అన్ని శాఖలకు కూడా తక్షణం అమలు చేయాలి. ఈ విధానం ఎంతో మంచిది, ఉపయుక్తమైనది అంటూ బండారు అప్పలరాజు, గెజిటెడ్ HM బోని ZP హై స్కూల్ ఆనందపురం తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం మనం గమనించవచ్చు. సో వచ్చే
నెల నుండి అనగా ఏప్రిల్ నెల నుండి అన్ని శాఖలకు కూడా CFMS2 అనేది అమలు కాబోతోంది. ముఖ్యంగా ఇందులో మనకు మధ్యవర్తిత్వం అనేది లేకోకుండా టోటల్గా సిస్టమ్ జనరేటెడ్ బిల్స్ అనమాట. అంటే నెల వచ్చింది అంటే ఆటోమేటిక్గా బిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. మధ్యలో ఉన్నటువంటి ఈ DDO ఇవన్నీ కూడా మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తులు అనేది లేకోకుండా డైరెక్ట్గా ఆటోమేటిక్గా బిల్స్ అనేవి జనరేట్ అయ్యి ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా జీతాలు అనేవి వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ అవ్వడం జరుగుతుంది. అలాగే అరియర్స్ కానీ ఇంక్రిమెంట్ కానీ ఇవన్నీ కావాలి అనుకుంటున్నప్పుడు మధ్యవర్తులకు అవి ఇవి ఇవ్వాల్సిన అవసరం లేకోకుండా పూర్తి పారదర్శకంగా జీతాలు చెల్లించడం జరుగుతుంది ఈ కొత్త విధానం ద్వారా. మరి ఈ కొత్త విధానాన్ని ప్రభుత్వం అనేది రేపు నెల అనగా ఏప్రిల్ నెల నుండి అన్ని శాఖలకు అమలు చేయబోతోంది. మరి ఈ విధానం ద్వారా ఉద్యోగులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఇది టోటల్గా జీతాల చెల్లింపునకు కొత్త విధానం అనే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.